హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మశ్రీ కిచెన్. ఈరోజు మనం బూడిద గుమ్మడికాయతో పచ్చి వడియాలు చేసుకుందాం. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా చేయాలో మనం ప్రిపరేషను కావాల్సిన పదార్థాలు అన్నీ చూద్దాము. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ అంటే ఇది చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందని చెప్తున్నాను. దీన్ని మనం ముందు శుభ్రంగా పైన వెట్ క్లాత్ పెట్టి తడిగుడ్డ పెట్టేసి దాని మీద బూడిదలాగా ఉంటుందండి, అదంతా శుభ్రంగా నీట్గా తుడిచేసుకొని ఈ గింజలు గుజ్జులాగా ఉన్నదంతా తీసేయాలి. ఇదిగో ఇలా ముక్కలు ఇలా చూసారా, ఇలా విత్తనాలు అన్నీ తీసేసుకొని ఇంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని కొంచెం తడిగుడ్డ మీద ఆరబెట్టాలన్నమాట. మనం ఇవి మామూలుగా ఎండబెట్టి వడియాలు చేసుకుంటాం కదా, గుమ్మడి వడియాలు అందరికీ తెలుసు. కానీ అవి సగం మనం ఇలాగ ఎండబెట్టుకొని వడియాలు చేసుకోవాలి, సగం ఆ రోజే అలా చేసుకున్న రోజే ఇవి పచ్చి వడియాలుగా చేసుకొని సాంబార్ అన్నంలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది. కూరగాయలు అవి ఏం లేకపోయినా ఇప్పుడు ఇది ఉండి సాంబార్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు కూరగాయలు అవసరం ఉండదు, ఇంకా ఏం వెజిటబుల్స్ పప్పు ఏం అవసరం ఉండదు. ఈ వడియాలతోనే తినేస్తారు, లంచ్ చేసేస్తారు హ్యాపీగా. అయితే దీనికి ఏంటి కావాలంటే ఇప్పుడు ఇలాగ చిన్న చిన్న ముక్కలు చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, సాల్ట్, ఇలాగా 2-2.5 hours మినపప్పు అండి నానాలి. నానబెట్టిన మినపప్పు. దీన్ని ఇప్పుడు గారెల పిండిలాగా మనం గ్రైండర్లో వేసుకోవాలి. వేసుకొని దీనికి ఎంత పడతాయో చూద్దాం. ముందు కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి మనం మినపప్పు, కావాలంటే అది ఇడ్లీకో లేకపోతే ప్లెయిన్ గారెలో వేసేసుకోవచ్చు మిగిలితే. ఇప్పుడు ఇది గారెల పిండిలాగా మినపప్పు రుబ్బి తీసుకొచ్చుకున్నానండి. ఇలాగే గుమ్మడికాయ ముక్కలు ఇందాక చెప్పాను కదా, ఒక 1 hour బట్ట మీద ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టేస్తే తడి అంతా పీల్చుకుంటుంది. పొడి పొడిగా ఈ ముక్కలు ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇంగువ ఈ 3 కలిపి మెత్తగా పేస్ట్ చేసి తెచ్చుకున్నాం. దీనికి ఎంత అవసరమో అంత వేసుకొని మిగతాది తర్వాత ఏదైనా వంటల్లో వాడేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలా వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి కూడా కలిపేసుకుందాం. ఈ గుమ్మడికాయ ముక్కలు ఇంకొక కప్పు గుమ్మడికాయ ముక్కలు పడతాయండి దీనిలోని. పిండి గుమ్మడికాయలు ముక్కలు ఎక్కువ ఉండాలి, ఈ గారె పిండి తక్కువ ఉండాలి. కలిపి చూసుకొని అవసరమైతే ముక్కలు మళ్ళీ వేసుకుందాం. ఇది డీప్ ఫ్రైలా కూడా చేసుకోవచ్చండి, కాకపోతే చాలా ఆయిల్ తీసుకుంటుంది, పీల్చుకుంటుంది. అందుకని నేను ఎప్పుడు కూడా చిన్న చిన్న వడల్లాగా ప్యాన్ మీద వేస్తాను. మీకు చూపిస్తాను మళ్ళీ అది ప్యాన్ మీద వేయడం. ఇదిగోండి, ఇప్పుడు ఈ పిండి మనం ఈ కప్ దానికి ఈ కప్పు ముక్కల కన్నా ఇంకొంచెం ఒక 1/2 కప్పు ముక్కలు పడ్డాయి. అన్నీ కలిపాను కదా. ఇదిగో ఇప్పుడు ఇలాగ మనం ఇలా చేసుకుంటే మనకి చేతిలోకి ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది డీప్ ఫ్రై చేసుకుంటే కూడా మనం గారెలు వేసుకున్నట్టు డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. కానీ చాలా ఆయిల్ పీలుస్తుంది కదా, ఇప్పుడు ఎవరు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అంటే తినట్లేదు కదా. అందుకని నేను చాలా రోజుల నుంచి కూడా డీప్ ఫ్రై చేయనండి, ప్యాన్లో వేసి చూపిస్తాను మీకు. ప్యాన్లో వేసుకొని చిన్న చిన్న వడల్లాగా తట్టుకొని ప్యాన్లో వేసుకొని కాల్చుకుంటే అట్లాగా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది, మనకి ఆయిల్ ఎక్కువ ఉండదు. ఇదిగోండి పిండిలా కలిపేసుకున్నాం కదా, ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసేసాను. ఫస్ట్ కొంచెం వేడెక్కుతుంది కదా. ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్నగా చేసుకొని ఇలా దీని మీదే కొంచెం జాగ్రత్తగా చేయి కాలిపోకుండా చూసుకోవాలి. ఇలా జాగ్రత్తగా పెట్టుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ముందే చూసుకొని ఇలాగా ఒక ప్యాన్ మీద 3-4 అయిపోతాయండి. చూసారా, ఇలా సర్దేసుకుంటే దాని మీద అది స్లోగా అవ్వాలి. అందుకనే నేను 2 ప్యాన్లు పెట్టేసాను, తొందరగా అవుతుంది మనకు పని అని. సిమ్లో పెట్టండి, కొంచెం సిమ్లో పెట్టుకొని, అంటే బాగా సిమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ 3 వేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద మూత
పెట్టేద్దాం, తొందరగా ఉడికిపోతాయి లోపల. మనం కానీ హైలో పెట్టామనుకోండి పైన మాడిపోయినట్టు అయిపోతుంది, లోపల మినప్పిండి కుక్ అవ్వదు అనమాట. అందుకనే అలా మీడియం ఫ్లేమ్ పెట్టాం. ఇంకో రెండో ప్యాన్ కూడా నేను పెట్టాను. దీని మీద కూడా మనం ఇలాగా ఇది డీప్ ఫ్రై చేసుకుంటే గారెల్లాగా బాగుంటాయి. కానీ చాలా నూనె మనం ప్రిపేర్ అవ్వాలి. అంత నూనె తినడానికి ఇప్పుడు ఎవ్వరూ ఇష్టంగా ఉండట్లేదు. ఇది కూడా టేస్ట్ ఏం తేడా రాదండి, చాలా బాగుంటాయి. సాంబార్ అన్నంతో తింటాం కదా, అందుకనే బాగుంటాయి. ఇంకా మామూలుగా కూడా కొంచెం అన్నంలో నంచుకొని తింటూ ఉట్టి అన్నంలో కూడా తినచ్చు, ఉట్టిగా కూడా తినేయచ్చు. అంత టేస్ట్ బాగుంటాయి. చేసుకొని చూసాక మీకే అనిపిస్తుంది ఇది చాలా మంచి టేస్ట్ ఉన్న రెసిపీ మనం చేసుకున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఇదిగో ఇవి కాలే చూసారా, ఇలా తిరిగేసుకొని ఇంకో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది చాలా తక్కువ ఆయిల్తో మనకి ఇది టేస్టీగా చేసుకోగలుగుతామండి. ఇలాగైతే నేను ఎక్కువ తొందరగా అవుతాయని చెప్పి 2 ప్యాన్లు పెట్టేశాను. ఇప్పుడు ఇది మీకు 2-3 రోజుల్లో నేను ఎండబెట్టే గుమ్మడి వడియాలు కూడా చూపిస్తాను చేసి. అవి మీరు చూడాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వెంటనే మీకు ఆ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను చేసే వీడియోస్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇలాగా ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా టేస్టీగా మనకి ఈ గారెలు అన్నది ఇది రెడీ అయిపోతుంది. ఇవి మనం రైస్లో పాటు తింటే చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు ఉట్టినే కూడా తినచ్చండి, స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు, కానీ రైస్లోకి ఎక్కువ బాగుంటుంది. ఇదిగోండి అయిపోయింది. ఇది ఇలాగ వస్తాయి. మనం చూసారా ఇలాగా చేసుకుంటే లోపల ఇలా కుక్ అవ్వాలి. ఈ గుమ్మడికాయ ముక్క కూడా ఉడికిపోవాలన్నమాట. ఇది మనం కొంచెం సన్న సగ మీద పెట్టుకుంటేనే ఇలాగ అవుతుంది మనకి, లేకపోతే పైన మాడిపోయి లోపల పచ్చి ఉండిపోతుంది. ఇప్పుడు చూసారా, ఇది మెత్తగానే ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. మనం రైస్లోకి తినడానికి కదా చేసుకుంటున్నాం, అందుకని ఇప్పుడు ఇది కొంచెం టేస్ట్ చూసి చూద్దాం. బాగుందండి, అన్నీ సరిపోయి గుమ్మడికాయ కూడా ఉడికింది. ఇప్పుడు ఇది మనం పెనం మీద కాల్చుకున్నాం కదా, మీకు ఒక 4 డీప్ ఫ్రై కూడా మీకోసం చేసి చూపిస్తాను. అలా ఇష్టమైన వాళ్ళు అలా చేసుకోండి. డీప్ ఫ్రై ఇష్టం, ఆయిల్తో ప్రాబ్లం లేదు మాకు అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా చేసుకుంటాం కాబట్టి అది కూడా పర్లేదు. ఇలా కూడా చేసుకోవాలనుకుంటే ఇలాగే చేసుకుందరు. ఇందాక ప్యాన్ మీద మనం ఇలా అట్లా కాల్చుకున్నాం కదా, ఇప్పుడు నూనెలో మీకోసం అది కూడా చూపిద్దామని. నేనైతే జనరల్గా నూనెలో చేయనండి, ఎందుకంటే మనం గారెలు వేసుకున్నప్పుడు ఎలాగా తప్పదు, ఇలాంటివి కూడా ఎందుకులే అని. కానీ ఇది ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది, అందుకని మీకోసం ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. కొంచెం కలర్ బాగుంటుందని రెడ్ చిల్లీ పౌడర్ వేశాను. మనం ప్యాన్ మీద రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఘాటు వచ్చేస్తూ ఉంటుంది, అందుకనే నేను దాని గ్రీన్ చిల్లీ పౌడర్ మాత్రం వేశాను. ఇప్పుడు ఇది టర్న్ చేసుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇది కూడా కొంచెం మరీ హైలో పెట్టుకోవద్దండి, లోపల పచ్చి ఉండిపోతుంది, అందుకనే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టాను నేను. ఇదిగోండి బూడిద గుమ్మడికాయ వడ. ఇది మనం ఇందాక అట్టు వేసుకున్నాం కదా, ఇది డీప్ ఫ్రై చేశాను. డీప్ ఫ్రై చేస్తే ఇలాగ వస్తుంది చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇది కొంచెం ఎక్సెస్ ఆయిల్ పోవడానికి ఇలాగా పేపర్ కూడా వేశాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.